వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు సీఎం జగన్. ఇన్నాళ్లు వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 10,000 జీతం ఇస్తామంటున్నారని, ఇంతకంటే జగన్ పాలనకు ఇచ్చే సర్టిఫికేట్ ఏముంటుందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు జగన్. 5 ఏళ్ల పాలనలో స్వయం ఉపాధిని ప్రోత్సహించామని, జాబ్ రావాలంటే జగన్ కావాలని చెప్పారు. మరి జాబ్ కావాలి అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబ్ రావాలి అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబ్ రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు జగన్. ఎన్నికలకు ముందు గంగలా ఉన్న చంద్రబాబు అధికారం వచ్చాక చంద్రముఖిలా మారిపోతారని సెటైర్లు వేశారు. జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతా ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. జిత్తుల మారి చంద్రబాబు కుట్రల్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. రానున్న ఎన్నికలు పేదల తలరాతను మార్చే ఎన్నికలని చెప్పారు. యుద్ధం అనే ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ. పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి, ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను, కుతంత్రాలను, వారి మోసాలను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? తమ పాలన ద్వారా లీడర్ అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పామన్నారు జగన్. ప్రభుత్వ పథకాల్లో అనేక వర్గాల్ని పేదరిక సంకెళ్ల నుండి పేదలను విడిపించామన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి, మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రంగులు మార్చడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరన్నారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి ఆ స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని ఆరోపించారు. చంద్రబాబుకు చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, అక్కడ జన్మభూమి కమిటీలది, వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసిరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసిరి వెళ్ళిని దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు,
మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడిని అడిగినా కూడా అందరికీ తెలుసు అని